విజయంలో నా కొడుకు కుమారుడైనటువంటి హీరేకార్ రాకేష్ విజయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారి మిత్రబృందం, ముఖ్యంగా బీజేపీ నుంచి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శివరాజ్ గారికి, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిన ఫిరోజ్ గారికి, మరియు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు రాజు గారు, అదేవిధంగా అవినాష్ గారు, మరి అదేవిధంగా వారి మిత్రబృందం మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ నా కొడుకు విజయానికి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి మా యొక్క వార్డు టికెట్ ఇప్పించినటువంటి గౌరవనీయులైనటువంటి పటేల్ శశాంక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అదేవిధంగా మా టికెట్ ఆశించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఏదైతే గౌరీశంకర్, అదేవిధంగా ఫారూక్, ఎండి ఫారూక్, అదేవిధంగా రాజు గౌడ్, వీరు ముగ్గురు ఇట్లా సంపూర్ణ సహకారాలు అందించి ఈరోజు నా కొడుకును ప్రత్యక్షంగా రాజకీయాల్లో తెస్తే నేను మూడు సార్లు ఆ వార్డు నుంచి హ్యాట్రిక్ సాధించడం జరిగింది. 4వ సారి ఆ వార్డు నుంచి నా కొడుకును ఫస్ట్ టైం నిలబెట్టి 4వ సారి ఇప్పుడు దాదాపు 2005 నుంచి నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం 2026 నా కొడుకును ఆ వార్డులో దించి నిలబెట్టడం జరిగింది. నా కొడుకు ఇట్లా ప్రజల యొక్క తీర్పును, ప్రజల యొక్క ఆశలను వమ్ము చేయకుండా అభివృద్ధి పథంలో వార్డును తీసుకొస్తాడు. ప్రజలకు ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ విలువైన ఓటు వేసినందుకు ముఖ్యంగా మా మహేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే తనే సొంతగా నిలబడ్డట్టు ఒక ఎగ్జామ్ గిట్లా వదిలిపెట్టేసి ఈ రోజు తన యొక్క రాకేష్ మిత్రుని యొక్క విజయంలో పాలు పంచుకున్నటువంటి మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా కొడుకు విజయానికి ఆహర్నిశలు ఆశించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. రమేష్.